ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను ఇన్ని రోజులుగా ప్రార్థిస్తున్నాను, కానీ అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేడా? ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది కదా. కొంతమంది అయితే ఇలా అంటారు, అసలు దేవుడు నా ప్రార్థన విని ఉంటే నా సమస్యలన్నీ ఎప్పుడో తీరిపోయేదే. మరి కొద్దిమంది అంటారు, నేను చాలా చాలా ఏడ్చాను, చాలా ఉపవాసం చేశాను, కానీ అయినా కూడా ఏ మార్పు రాలేదు. అసలు దేవుడు మన ప్రార్థన విన్నాడో లేదో ఎలా తెలుసుకోవాలి? మనం వాక్యంలో నుండి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం మనందరికీ తెలిసిందే. మీరు ప్రార్థన చేసిన వాటినెల్లను మీరు పొంది ఉన్నామని నమ్మినట్లయితే అప్పుడవి మీకు అనుగ్రహించబడును అని అక్కడ రాయబడి ఉంది. దేవుడు మీరు ఫలితం చూశాక నమ్మండి అని చెప్పలేదు. మీరు అడిగిందెల్లా, మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొంది ఉన్నట్టు ఫస్ట్ మీరు నమ్మండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుందని చెప్తున్నారు దేవుడు. అంటే మనం ప్రార్థించిన వెంటనే ఏ మార్పులు కనిపించకపోయినా, ఏ కదలికలు కనిపించకపోయినా, ఏది ఎలా ఉందో అలాగే ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని బట్టి మనం నమ్మాలి. మన పరిస్థితులను బట్టి కాదు, మనం చూస్తున్న దాన్ని బట్టి కాదు. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి మనం నమ్మాలి. దేవుడు విన్నాడు అనడానికి నిరూపణ వెంటనే అద్భుతాలు జరుగుతాయని కాదు. దేవుడు మన ప్రార్థన విని 3 విధానాల్లో జవాబిస్తారు. మొదటిది ఎస్ అంటారు, 2 నో అంటారు, 3 వెయిట్ అని చెప్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, దీన్ని చూసే ముందు మొదటగా యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. మనం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మన మనవి వింటాడు అని. మనం ఏదైతే అడుగుతున్నామో దానికి జవాబు ఎస్ కానీ, నో కానీ, వెయిట్ కానీ ఏది పొందుకోవాలన్నా కూడా దేవుడు వింటేనే కదా సమాధానం ఇచ్చేది. సో మనకిప్పుడు క్లారిటీ వచ్చిందా? దేవుడు మనం చెప్పే ప్రతి ప్రార్థనలో మాటను వింటున్నాడు అని. కానీ మనమైతే జవాబు వచ్చాక ఓకే నా ప్రార్థన దేవుడు విన్నాడు అనుకుంటాం. మనకొచ్చే సమాధానానికి ముందే దేవుడు వింటున్నాడు. అందుకే మనం ఆయన మాట పైన నమ్మకం పెట్టుకొని ఉండాలి, ఆయనపై విశ్వాసాన్ని మనం పెట్టుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం బ్యాంకుకి వెళ్తాం, బ్యాంకులో కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, అసలు ఆ డబ్బులు వారికి వెళ్ళాయో లేదో మనకు తెలీదు, కానీ ఒక చిన్న స్లిప్ ఇస్తారు వెళ్ళినట్టుగా. ఆ స్లిప్పును బట్టి మనం నమ్ముతాం కదా. ఆ స్లిప్పును బట్టి మనం విశ్వాసంతో ఇంటికి తిరిగి వస్తాం, ఓకే డబ్బులు వారికి వెళ్ళిపోయాయి, వాళ్ళు ఇంకా డ్రా చేసుకోవచ్చు అని. ఈరోజు మన ప్రార్థనలు కూడా అంతే. దేవుని సన్నిధికి మన ప్రార్థనలు వెళ్ళాయి, ఆయన జవాబిస్తాడు అనడానికి మన దగ్గర ఉన్న స్లిప్ ఏంటో తెలుసా? దేవుని వాక్యం, దేవుని వాగ్దానాలు. బైబిల్లో మనం చూస్తాం, హన్నా సంవత్సరాల తరబడి ఏడ్చింది బిడ్డల కోసం. ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్ళేది, ప్రతి సంవత్సరం మరలా అదే నిరాశతో తిరిగి వచ్చేది. కానీ ఒకరోజు ఆమె తన హృదయం అంతా కూడా దేవుని ముందు కుమ్మరించింది. అక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, హన్న ప్రార్థన ముగించిన వెంటనే ఆమెకు సమూయేలు అనే వ్యక్తి పుట్టలేదు, ఆమె గర్భవతి కూడా కాలేదు. కానీ బైబిల్ చెబుతుంది ఏమనంటే, ఆమె ముఖం ఇక దుఃఖంగా లేదు. ఎందుకు? పరిస్థితులు మారాయా? లేదు. మొదటగా ఆమె హృదయం మారింది. దేవుడు విన్నాడు అనే నమ్మకం వచ్చింది ఆమెకి. చాలామంది ఇలా అంటారు, నా పరిస్థితి మారితే నేను సంతోషంగా ఉంటాను, నాకు ఉద్యోగం వస్తే నేను సంతోషంగా ఉంటాను, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు అనడానికి నా జీవితంలో ఏదైనా ఒక కార్యం జరిగితే అప్పుడు నేను సంతోషంగా ఉంటాను, నా గర్భం తెరవబడితే సంతోషంగా ఉంటాను, నా అప్పులన్నీ తీరిపోతే సంతోషంగా ఉంటాను అని. కానీ ఇక్కడ హన్న మనకేం చెబుతుంది అంటే, మొదటగా ఆమె దేవుని నమ్మింది. అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా దేవుని అడుగుతుంది, కానీ ఎప్పుడైతే నమ్మిందో అప్పుడే ఆమె జవాబును చూసింది. ఆమె పూర్తిగా విశ్వాసంతో దేవుని నమ్మింది అనడానికి రుజువేంటి అంటే, ఆమె ఇక దుఃఖముఖంగా లేదు, ఆమె సంతోషంగా ఉందని వాక్యం సెలవిస్తుంది. మనం బైబిల్లో మరో వ్యక్తిని కూడా చూడవచ్చు. దేవుడు మన ప్రార్థనలకు ఆలస్యం చేశాడు అంటే వినలేదని కాదు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే అలక్ష్యం చేస్తున్నాడని కాదు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే అది దేవుని చిత్తం కాదు అని కాదు. మనం బైబిల్లో చూస్తే దానియేలు 21 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. 21 రోజుల తర్వాత ఆయన ప్రార్థనకి జవాబు వచ్చినట్లు మనం చూస్తాం. అయితే 21వ రోజున దూత కనబడి ఏమంటారు? మొదటి రోజే నీ ప్రార్థన వినబడింది. చూసారా? మనం చేసిన ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభిస్తామో మన నాలుకకు మాట రాకమునుపే ఆయన ఎరిగి ఉన్న దేవుడు. మనం ప్రార్థనకు మోకరిస్తాం చూడండి, ఆ ప్రార్థన ఏమైతే చేయబోతున్నామో కూడా ఆయన ముందే తెలుసు ఆయనకి. మరెందుకు ప్రార్థనకు జవాబు రావడానికి 21 రోజులు పట్టింది? దేవుడు వినలేదు అని కాదు, దేవుడు పనిచేస్తున్నాడు అని అర్థం. కొన్నిసార్లు మనకు కనిపించకపోవచ్చు, కొన్నిసార్లు దేవుడు చేసే ఆలస్యం వెనుక ఉన్న అర్థాలు మనకు అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు మనకు ఆలస్యమైనట్టు అనిపిస్తుండవచ్చు, కానీ అవి తగిన సమయంలోనే ఆయన నిర్ణయ కాలంలోనే అందుతాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఒక స్త్రీ ఆమె ఒక బిడ్డకి జన్మనిచ్చి వెంటనే ఆ ప్రసవ వేదనలోనే ఆమె మరణిస్తుంది.
ఆ బిడ్డేమో నెలలు నిండక ముందే పుట్టడంతో ఆమెకి ఇప్పుడు తల్లి వెచ్చదనం కావాలి. తల్లి చూస్తేమో చనిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డ బ్రతకాలి అంటే ఆ బిడ్డకు కొంచెం వెచ్చదనం కావాలి. అయితే ఆమెకు వెచ్చదనం ఇవ్వడానికి ఒక హాట్ బాటిల్ లాగా, ఒక హాట్ తిత్తి అంటారు కదా, పీప, అలాంటి సీసా అక్కడ వాళ్ళకి అవైలబుల్గా లేదు. అయితే ఆ డాక్టర్ వెంటనే అక్కడున్న హాస్పిటల్లో అనాథాశ్రమంలో ఉన్న చిన్నారులందరికీ చెప్తాడు, ఇలా ఉంది పరిస్థితి, మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఏదైనా సమకూరుస్తాడు అని. తాను డాక్టర్ అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. అందులో ఒక చిన్న పాప ఇలా ప్రార్థించింది, ప్రభువా, ఆ తల్లి మరణించింది, ఆ బిడ్డకి ఏది అవసరమో మీరు ఈరోజే సమకూర్చండి, ఈరోజే సమకూర్చినందుకు వందనాలు, ఈరోజు ఇచ్చినందుకు వందనాలు అని విశ్వాసంతో దేవుని అడుగుతుంది. దేవుని సన్నిధిలో పొంది ఉన్నట్టు నమ్మి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తుంది. అయితే అద్భుతం ఏంటి అంటే, ఎలాంటి సమాచారం లేకుండానే కొద్ది సమయం తర్వాత ఒక పార్సల్ వచ్చింది. అది ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఏమొచ్చింది అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అది ఒక ఇంగ్లాండ్ నుండి వచ్చిన పార్సల్ అది. అందులో వీరు ఏదేదైతే కావాలని ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నారో అవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఈ రోజే వీరు అడిగిన ఆ సీసా కూడా, ఆ పాపకు కావాల్సిన తిత్తి కూడా అందులో ఉంది. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, ఆ పార్సల్ వారికి ఆ రోజు వచ్చింది, కానీ ఆ పార్సల్ చేసిన ఆమె 5 నెలల ముందే పార్సల్ చేసింది. చూసారా, మన ప్రార్థనలు కూడా ఇలాగే ఉంటాయి. మనం ప్రార్థిస్తాం, కానీ మన ప్రార్థనకి జవాబు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి, తప్పకుండా ఖచ్చితమైన సమయానికి వస్తాయి. మన ప్రార్థనలకి దేవుడు జవాబు ఎన్నో నెలల ముందే సిద్ధం చేసి ఉంచారు. కానీ మనమైతే దేవుడు విన్నాడో లేదో నా ప్రార్థన, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడో లేదో, ఎంతకాలం పడుతుందో, అసలు వస్తుందో లేదో, అసలు ఇది దేవుని చిత్తమో కాదో అని ఇలాంటి ప్రశ్నలతో మనం సతమతమైపోతూ ఉంటాం. ఇలాంటి ప్రార్థనలో కనిపించేది ఎక్కువగా భయం, తక్కువగా కనిపించేది విశ్వాసం. అందుకే ఇలాంటి భయాలన్నీ వస్తూ ఉంటాయి. చూడండి, పిల్లలు మన దగ్గరకు వచ్చి, నాన్న రేపు స్కూల్ ఫీజు కట్టాలంట అని అడుగుతారు. అడిగేసి వారు ఇంకా చక్కగా ఆడుకుంటారు, హోంవర్క్ చేసుకుంటారు, చక్కగా రాత్రి నిద్రపోతారు. ఎందుకు? వారి నాన్న దగ్గర ఉన్న డబ్బులను బట్టా? కాదు. వారి నాన్న చెప్పిన మాటను బట్టి వారు విశ్వాసంతో చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. ఈరోజు మన పరలోకపు తండ్రి కూడా మనకు ఒక మాట చెబుతున్నాడు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీరు ఏది అడిగినా అది నేను మీకు ఇస్తాను, కానీ మీరు పొంది ఉన్నామని నమ్మితేనే అవి మీరు పొందుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పరిస్థితుల కంటే కూడా ఆయన మాట గొప్పది. అందుకే పరిస్థితులను చూసి భయపడక ఆయన మాట యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన మాట పైన మనం నమ్మిక ఉంచుదాం. ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం, అసలు మనం దేవుని నమ్ముతున్నామా, లేకపోతే పరిస్థితులనే ఎక్కువగా నమ్ముతున్నామా? దేవుని మాటల మీద నిలబడిన వ్యక్తి, దేవుని మాటలను ఆధారం చేసుకుని ప్రార్థించే వ్యక్తి ఎప్పుడు నిరాశపడడు, ఎప్పుడు సిగ్గుపరచబడడు. మన ప్రార్థనలో ఉండవలసింది అవిశ్వాసం కాదు, మన ప్రార్థనలో ఉండవలసింది భయం కాదు, మన ప్రార్థనలో ఉండవలసింది దేవుని వాక్యం, మన ప్రార్థనలో కనబడవలసింది మన విశ్వాసం. ఆయన సన్నిధిలో మీరు దేని కొరకైతే ఈరోజు ప్రార్థిస్తున్నారో వాటన్నింటిని మీరు పొందుకోవాలి అన్నట్లయితే మీరు నమ్మాలి. మొదటగా ఆయనకు సమస్తము సాధ్యమే. చనిపోయిన లాజర్ని తిరిగి లేపిన దేవునికి మీ జీవితంలో అద్భుతాలు చేయటం ఏమాత్రం అసాధ్యం కాదు. ఏదో పైకి నటిస్తున్నట్టుగా నేను నమ్ముతున్నాను అని కాదు. నమ్ముతున్నాము అనడానికి రుజువు మనం ప్రార్థించిన తర్వాత ఇంకా మరలా దుఃఖపడం, నిరాశపడం, ఇంకా ఆయనను స్తుతించే వారంగా ఉంటాం, ఆయన వాగ్దానాలను ఎత్తిపెట్టే వారంగా ఉంటాం. చూడండి, ఒక రైతు విత్తనాన్ని విత్తితే అది వెంటనే ఫలించదు. అతను ఏం చేస్తాడు, రోజు వాటికి నీరు పోస్తుంటాడు ఎప్పటి వరకు అంటే ఫలించేంత వరకు. ఈరోజు మన మాటలే మన ప్రార్థనకు జవాబు రాకుండా పెళ్ళగించేస్తున్నాయి మన ప్రార్థన అనే విత్తనాన్ని. సో మనం ఏం చేయాలి అంటే మంచి నీరు పోయాలి, ప్రతిరోజు పోయాలి, ఏదో ఒకరోజు పోసి ఆపేయడం కాదు. మన ప్రార్థనలకి జవాబు రావాలి అంటే వాక్యం అనే నీరు పోయాలి, స్తుతి అనే నీరు పోయాలి, కృతజ్ఞత అనే నీరు పోయాలి. హృదయపూర్వకంగా దేవుని ప్రతిరోజు స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్లయితే మనం ఏదైతే ప్రార్థించామో ఆ ప్రార్థనలకు జవాబు తగిన సమయంలో ఆయన ఇస్తాడు. మన ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు. మన మాట నాలుకకు రాక మునిపే ఆయన ఎరిగి ఉన్న దేవుడు. మన తలంపులో పుట్టే ప్రతి తలంపు మనలో పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి మనం ఏది ప్రార్థించబోతున్నామో కూడా ముందే తెలిసిన దేవుడు ఆయన. కానీ విశ్వాసంతో ఎవరైతే నమ్ముతారో నా దేవుడు విన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఉద్యోగం కొరకు ఈరోజు మీరు ప్రార్థించినా సరే, గర్భఫలం కొరకు ప్రార్థించినా సరే, దేని కొరకు, వివాహం కొరకు కానీ దేని కొరకు ప్రార్థించినా దేవుడు తప్పకుండా వాటికి జవాబునిస్తాడు. కానీ మొదటగా మనం చేయవలసిన పని ఆయనను నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అట్టి కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి ఆయన సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమేన్.